మహానటి ముందు వరకు కీర్తి సురేష్ అందరిలాంటి హీరోయినే అనుకున్నారు. ఎప్పుడైతే మహానటి వచ్చిందో ఆమెలోని నట విశ్వరూపం ప్రేక్షకుల్ని టచ్ చేసింది. సావిత్రి గారి జీవిత కథతో వచ్చిన మహానటి పాత్రలో కీర్తి నటించలేదు, జీవించింది. అందుకే ఆమె ప్రేక్షకుల సత్కారాలతో పాటు ఉత్తమ జాతీయ అవార్డు కూడా దక్కింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ మంచి రోల్స్ చేస్తూ వస్తున్నా మళ్ళీ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా పడలేదు. అయితే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో మళ్ళీ ఆ ఛాన్స్ ఉందట. బలగం సినిమాతో ప్రతిభ చాటిన వేణు ఎల్డండి రెండో సినిమాగా ఎల్లమ్మ చేస్తున్నాడు. నితిన్ హీరోగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ ఎంటర్ అయింది. సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందట. ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ ఇస్తుందట. కొన్ని సీన్స్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయని టాక్. ఖచ్చితంగా కీర్తి సురేష్ ఈ సినిమాతో మరోసారి నేషనల్ అవార్డు అందుకునే ఛాన్స్ ఉందట. కీర్తి సురేష్ కూడా ఈ ఛాలెంజ్ ని చాలా సీరియస్ గా తీసుకుందని టాక్. నితిన్, కీర్తి సురేష్ ఆల్రెడీ రంగ్ దే సినిమా చేశారు. ఇప్పుడు ఎల్లమ్మ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. కీర్తి సురేష్ యాక్టింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.